వ్యూయర్స్, తెలుగు వైవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మీకు అందరికీ తెలుసు, మనం తెలుగు భాష వ్యాకరణానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు వ్యాకరణంలో ముఖ్యమైనటువంటి తెలుగు వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఆల్రెడీ గత వీడియోలో మొదటి భాగం పార్ట్ 1 పరిచయం ఉన్నటువంటి విషయాలు చూసాం. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా సంశ్లిష్ట వాక్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. మనము ఈరోజు సంశ్లిష్ట వాక్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంశ్లిష్ట వాక్యం యొక్క నిర్వచనం ఏంటంటే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో వాక్యం పూర్తయితే దానినే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. మళ్ళీ ఒకసారి నిర్వచనం చూడండి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో వాక్యం పూర్తయితే దాన్నే సంశ్లిష్ట వాక్యం అని అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. రవి బడికి వచ్చాడు, రవి పాటలు పాడాడు. ఇవి రెండు కూడా సామాన్య వాక్యాలు. రెండు సామాన్య వాక్యాలు కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా ఎలా మారుతుందని చూడండి. ఇక్కడ వచ్చాడు అనేటువంటి సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. అంటే వచ్చాడు అనేది వచ్చి అని అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్త అయినటువంటి రవి వెళ్ళిపోతుంది. రవి బడికి వచ్చి పాటలు పాడాడు అనేది సంశ్లిష్ట వాక్యంగా తయారవుతుంది. ఇంకా ఈ సంశ్లిష్ట వాక్యాలు కాల కారణాలను అనుసరించి 4 రకాలుగా ఉంటాయని మనం చెప్పచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. సంశ్లిష్ట వాక్యాలు అనేవి కాలము మరియు కారణాలను అనుసరించి 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మొదటిది త్వార్థక వాక్యం. త్వార్థకము అంటే భూతకాలిక అసమాపక క్రియని త్వార్థకము అని అంటారు. చూడండి, సమాన ఆశ్రయాలైన క్రియల్లో ముందు జరిగిన క్రియను తెలిపే క్రియా ధాతువుకి ఈ అనే త్వార్థక వర్ణకం చేరుతుంది. అంటే క్రియలో చివరిలో ఈ, ఇక్కడ చూడండి, వచ్చి అనేప్పుడు ఈ అనేటువంటి ధాతువు చివరిలో చేరుతుంది. అలా వచ్చి అనేటువంటి ఈ క్రియను త్వార్థక క్రియ అని అంటారు. ఇందాక చెప్పాం, భూతకాలిక అసమాపక క్రియనే త్వార్థకం అని అంటారు. ఉదాహరణ చూడండి. రవి బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చాడు. ఇక్కడ బజారుకు వెళ్ళి అనేది త్వార్థక క్రియ అవుతుంది. మనకి 10th క్లాస్ వాళ్ళకి పరీక్షలో దీని మీద ఒక బిట్టు కూడా ఉంది. త్వార్థక క్రియను గుర్తించాలా అంటే వెళ్ళి అనేది ఇక్కడ త్వార్థక క్రియకు సంబంధించింది. అంటే భూతకాలిక అసమాపక క్రియ ఉంటుంది. అటువంటి దాన్ని మనము త్వార్థము అని అంటారు. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే శత్రార్థక వాక్యం. శత్రార్థక వాక్యం అంటే ఏమిటి? వర్తమాన కాల అసమాపక క్రియను శత్రార్థకం అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు క్రియ మీద అడుగుతున్నారు కాబట్టి ఈ 4 క్రియలు మనం తెలుసుకొని ఉండాలి. సో జాగ్రత్త వినండి. శత్రార్థక వాక్యం అంటే వర్తమాన కాల అసమాపక క్రియను శత్రార్థకం అని అంటారు. శత్రార్థక క్రియ ఉన్న వాక్యాన్ని శత్రార్థక వాక్యము అని అంటారు. ఆ క్రియ ఉండాలి ఆ వాక్యంలో. క్రియాధాతువుకి ఊ అనే వర్ణకం చేరుతుంది. అప్పుడే అది శత్రార్థక క్రియ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూడండి. గీత అన్నం తింటూ ఉన్నది, గీత ఏడుస్తూ ఉన్నది అనేటువంటి 2 వాక్యాలను కలిపినట్లయితే గీత అన్నం తింటూ ఏడుస్తున్నది. అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. ఇక్కడ అన్నం తింటూ ఉన్నది, ఇక్కడ తింటూ అనేది ఇక్కడ ఊ అనేటువంటి అక్షరం వస్తుంది, వర్ణకం వస్తుంది. అప్పుడు ఇది శత్రార్థక క్రియ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. శత్రార్థక క్రియకి ఊ వస్తుంది, త్వార్థక క్రియకి ఈ వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇక మూడవది చేదర్థక వాక్యం. చేదర్థక వాక్యం అంటే ఏమీ లేదు, భవిష్యత్కాల అసమాపక క్రియను చేదర్థకం అని అంటారు. చేదర్థక క్రియ ఉన్న వాక్యాన్ని చేదర్థక వాక్యం అని అంటారు. క్రియాధాతువుకు తే లేదా ఇతే అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి. ఇది మనకి పరీక్షలో కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది రెండు. దీని ముందు వాక్యం చూస్తే బాగా చదువు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి దీంట్లో బాగా చదివితే తే లేదా ఇతే అనేటువంటి
ప్రత్యయం చేరుతుంది. అలా అది చేదర్థక వాక్యం అవుతుంది. అంటే చేదర్థక వాక్యంలో తే కానీ ఇతే కానీ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక నాలుగవది అప్యర్థక వాక్యం. అప్యర్థకం అంటే ధాతువుకు ఇన అనే ప్రత్యయం చేరడం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి. అప్యర్థకం ఉన్న వాక్యాలనే అప్యర్థక వాక్యాలు అని అంటారు. బాగా తిన్నాడు, ఒళ్ళు చేయలేదు. ఈ రెండు వాక్యాలు కలిపినట్లయితే బాగా తినినా ఒళ్ళు చేయలేదు అంటే ఇక్కడ క్రియకు ఇన అనే ప్రత్యయం చేరినప్పుడు అది అప్యర్థకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా సంశిష్ట వాక్యం అనేది మనకి 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాల క్రియలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకు పరీక్షలో 1 నుంచి 2 మార్కులు మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి వినండి. ముందుగా మొదటిది క్వార్థక క్రియ. దాంట్లో ఈ అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. అలాగే రెండవది శత్రార్థకం. దీన్ని వర్తమాన కాల అసమాపక క్రియ అంటారు. ఇక్కడ ఊ అనేటువంటి వర్ణకం చేరుతుంది. ఇక చేదర్థకం చూసినట్లయితే తే ఇతే అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి. ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియని చేదర్థకం అంటారు. ఇక ధాతువుకు ఈనా ప్రత్యయం చేరితే దాన్ని అప్యర్థక వాక్యం అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.